స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువునందు ప్రియా దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 33వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుష్యులను వచ్చుచుండేరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఏశావు, నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చినది గదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనము వెళ్ళుదాము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు, నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభు నాకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువు నద్దకు షేరుకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలది, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పాను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదనని చెప్పగా అతడు, అది ఎలా, నా ప్రభువు కటాక్షము నా మీద ఉండనేమో అనేను. ఆ దినమున ఏశావు తన త్రోవను షేయురుకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాముల నుండి వచ్చిన తర్వాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహోయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేశారు. ఈ రోజున నీ పరిశుద్ధ గ్రంథములో నుండి అయా 33వ ఆదికాండ గ్రంథ ధ్యానాలను మేము అయినా చదువుకొని ఉండగా అయా ఈ గ్రంథ ధ్యానాలను మీరు ఆశీర్వదించండి. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని చిన్నంగమ, ఆదికాండము 33వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యాకోబు మరి తన సహోదరుడైన ఏశావును కలుసుకోవడం, మరి వారిరువురు కూడా మరి సమాధానపడడం, ఆ తరువాత ఏశావు తన ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోవడం, యాకోబు మరి షెకెములో తన గుడారములు వేసుకోవడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
ఇదేం పిల్లలారా, మరి నిన్నటి దినాన దేవుడు తన దూతను పంపినప్పుడు మరి యెహోవా దూతతో యాకోబు పెనుగులాడి ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేశాం. మరి అన్నకు భయపడి మరి తనకు కలిగినది యావత్తును కూడా మరి ఎబ్బూకు రేవు దాటించి యాకోబు ఒక్కడే ఎబ్బూకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు యెహోవా దూత అతని దగ్గరికి రావడం, అతనితో యెహోవా దూతతో యాకోబు పెనుగులాడడం, ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలనని పట్టు విడవక తన ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడం, తన పేరును కూడా దేవుడు అక్కడ మార్చడం నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం. ఆ తరువాత బయలుదేరి మరి యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులు వచ్చుటాయి కూడా చూసి మరి తనకు కలిగినటువంటి 2 భార్యలను, వారి పిల్లలను, దాసీలను మరి గుంపులుగా మరి విభాగాలుగా విభజించి మొదటగా దాసీలను, వారి కుమారులను, తర్వాత లేయాను తన కుమారులను, చివరిగా రాహేలును మరి యోసేపును ఉంచి వారందరికంటే ముందు మరి యాకోబు మరి ముందుకు నడవటం మనం చూసాం. ఇదేం పిల్లలారా, ఇక్కడ మరి యాకోబు తన కుటుంబాన్ని, తన కుటుంబంలోని సభ్యులను ఎలా ప్రేమించాడో మరి వరుస క్రమంలో మనం ఆలోచన చేస్తే ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ తన అన్నయ్యని ఏశావు మరి దొమ్మిగా తన పైన పడినప్పుడు తన కుటుంబము రక్షింపబడాలి అని వారందరికంటే యాకోబే ముందుగా మరి నడవడం మనం చూస్తూ ఉన్నాం. మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి మరి ఎవరిని యాకోబు ఎంతగా ప్రేమించాడో ఆ క్రమాన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. అయితే వారందరికంటే తనను తానే ఎక్కువగా ప్రేమించుకున్నాడని ఈ క్రమాన్ని బట్టి వారందరికీ ముందు తాను ఉండడం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదేంటి పిల్లలారా, ఏది ఏమైనా నేను నాశించిపోయినా పర్వాలేదు, నా కుటుంబము తప్పించబడాలి, దేవుని వాగ్దానము మరి దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దాన నెరవేర్పు కోసం నా కుటుంబము మరి మిగిలి ఉండాలి అని చెప్పి ఒకవేళ నా సహోదరుడు నన్ను చంపితే నా కుటుంబము తప్పించుకుని పోతుంది, ఆ కారణాన్ని బట్టి దేవుడు మరి తన వాగ్దానాన్ని నెరవేర్చుకోగలడని చెప్పి తలంపుతో మరి తీవ్రమైన మరి అన్న భయము హృదయం నిండా నింపుకున్నవాడే ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఇదేం పిల్లరా, వారు అలా కొనసాగుతూ ఉండగా మరి ఆ కొనసాగింపులో ఇదేం పిల్లరా, యాకోబు తన అన్నయ్యని ఏశావును సమీపించే కొలది మరి 7 మార్లు నేలకు సాగిలపడి మరి దేవునికి ప్రార్థన చేసినట్లే మనం చూడవచ్చు. మరి 7 మార్లు మరి సాగిలపడ్డాడు. ఎందుకు ఆ సాగిలపడటం? దేవుని దగ్గర తనకున్న భయాన్ని, అన్న వలన వచ్చేటువంటి ప్రమాదాన్ని దేవుని పాదాల చెంత పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరా, అలా 7 మార్లు మరి నేలను సాగిలి పడినప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తుకొని వచ్చి అతని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. 4వ వచనంలో మనం చూస్తే మరి క్రోధముతో 400 మందిని వెంట పెట్టుకుని వస్తా ఉన్న ఏశావు తన సహోదరుడితో నాకు ప్రాణహాని ఉంది, మరి ఎందుకంటే మరి అంతటి కోపానికి కారణం నేనే అని చెప్పి ఎరిగినటువంటి యాకోబు తీవ్రమైన భయంతో మరి ముందుకు కొనసాగడం మనం చూసాం. అయితే ఆ కొనసాగింపులో మరి దేవునికి తను అప్పగించుకోవడం మరి ఇదేం పిల్లగా తన అన్న మనసును మార్చింది. మరి క్రోధముతో వస్తాడనుకున్న అన్న పరిగెత్తుకుని ఆయన ఎదురు వచ్చి మరి యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అతనిని ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. అవును, దేవునికి మరి ఇదేం పిల్లరా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అందుకే మరి సామెతల గ్రంథకర్త అంటాడు కదా, ఇదేం పిల్లరా, సామెతలు 16వ అధ్యాయము 7వ వచనంలో ఇదేం పిల్ల రాయబడి ఉంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. అవును దేవుని పిల్లరా, ఈ లేఖనము ఎంత స్పష్టంగా చెప్తా ఉంది. మన ప్రవర్తన మంచిదైతే మరి దేవుని పట్ల, దేవుని ఎడల మన ప్రవర్తన మరి ప్రీతికరమైనప్పుడు మరి దేవుని పిల్లరా ఆయన ఏం చేస్తాడో తెలుసా? దేవునికి ఇష్టమైన ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు మన శత్రువులను సహితము ఆయన మిత్రులుగా చేస్తాడంటండి. ఎంత గొప్ప మరి వాగ్దానము దేవుని పిల్లరా.
అవును, నీవు నీ శత్రువుల ఎడల ఎలాగున ప్రవర్తిస్తూ ఉన్నావు? నీ శత్రువుల ఎడల నీ ప్రవర్తన ఎలా ఉంటూ ఉన్నది? నీ శత్రువు ఒకవేళ నీ మీద మరి పన్నాగాలు పన్నుతున్నాడేమో, అయినా పర్లేదు, నీ ప్రవర్తన దేవుని ఎదుట సరైనదిగా ఉంచుకో. మరి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరైతే శత్రువుగా నువ్వు భావిస్తూ ఉన్నావో వారిని మిత్రులుగా చేస్తాడటండి. అవును, ఇక్కడ యాకోబు ఏశావుల జీవితంలో అదే జరిగింది. యాకోబు ఏశావును సమీపించే కొలది, సమీపించడానికి ముందే 7 మార్లు ప్రభు సన్నిధిలో తను తాను మరి అప్పగించుకున్నాడు. హృదయం పిల్లరా, క్రోధంతో వస్తాడన్న అన్న మరి క్షమించాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత తగ్గింపండి! మరి చంపేస్తాడు అన్నటువంటి సహోదరుడు ప్రేమ కలిగి మరి ఎంతో ప్రేమతో మెడ మీద ముద్దు పెట్టుకోవడం. ప్రియ దేవుని పిల్లలారా, ఎంత గొప్ప మరి మరి మార్పు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దీనికి కారణము యాకోబు దేవునికి భయపడడమే. యాకోబు దేవుని సన్నిధిలో తన ప్రవర్తనను సరిచేసుకున్నాడు. దేవుని ఎదుట తన ప్రవర్తనను మంచిదిగా మరి స్థిరముగా ఉండేటట్లుగా చూసుకున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజున నీ ప్రవర్తన ఎలా ఉంది? మరి దేవుని ఎడల తన ప్రవర్తనను, తన యొక్క మరి నడవడికను సరిచేసుకున్న యాకోబు జీవితంలో మరి గొప్ప ప్రమాదముల నుండి తప్పించబడి క్రోధముతో 400 మందితో వస్తున్నటువంటి అన్న మనసును మార్చిన దేవుడు నీ మనసును మార్చడా? దేవుని పిల్లలారా, అందుకే యాకోబు అడుగుపెట్టిన చోటలా నేను నీకు తోడై ఉంటానన్న దేవుడు ఎక్కడ కూడా ఆయనను విడిచిపెట్టిన దాఖలాలు మనకు కనిపించవు. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఏశావు మనసు మార్చిన దేవుడు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు నీకును తోడై ఉన్నాడు కదా. మరి యాకోబు ఏశావుల జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి? మరి ఏశావు భ్రష్టుడైపోయాడు. దేవునికి ఇష్టడిగా లేకపోయినా మరి తన ప్రవర్తన, దేవుని సన్నిధిలో తన ప్రవర్తన సరి చేసుకున్నటువంటి యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి శత్రువుని సైతం మిత్రునిగా చేశాడు. ఏ ప్రమాదం లేకుండా ఎవరి ప్రాంతానికి వారు క్షేమంగా చేరగలిగారు. అప్పుడు ఇదేం పిల్లరా, ఆ తర్వాత మరి యాకోబు షెకెము అనే ఊరికి రావడం, ఆ షెకెములో తన గుడారములను వేసుకుని ఆ ప్రాంతంలో ఒక పొలాన్ని కొని ఆ ప్రాంతంలో దేవునికి బలిపీఠం కట్టాడు. అవును, మరి దేవుని సన్నిధిలో దేవుని ఎడల తన ప్రవర్తనను సరిచేసుకున్న వ్యక్తి అలాగనే ప్రవర్తించగలడు. యాకోబు మరి దేవునికి ఒక బలిపీఠమును కట్టి ఆ ప్రాంతానికి ఎలోహయి ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. దానికి పుట్టినోట్లు ఏమని అర్థమో తెలుసా? ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని అర్థం. ఎలోహయి ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని అక్కడ చాటాడు. నా ప్రియమైన పిల్లరా, ఈ రీతిగా నీ శత్రువులను నీవు ప్రేమించగలుగుతా ఉన్నావా? దానికంటే ముందు దేవుని ఎదుట నీ ప్రవర్తన సరిచేసుకోవాలి. దేవుని ఎదుట నీ ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు, దేవునిలో నీ ప్రవర్తనను మరి సరి చేసుకున్నప్పుడు దేవుడు నీ శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు. యాకోబు అదే పని చేశాడు. దేవుని సన్నిధిలో తన ప్రవర్తనను సరి చేసుకున్నాడు. మరి తన సహోదరుల్లో ఉన్న క్రోధాన్ని, మరి ద్వేషాన్ని, మరి వస్తుందన్న భయాన్ని దేవుడు వీటిలో తప్పించాడు. అవును, దేవుడు ఏదైనా చేయగలడు. కాబట్టి ఆయనను నమ్ముకున్న నీవు శత్రువుల ఎడల భయము కలిగి మరి నా మీదకు వస్తారేమో, నన్ను అప్పగిస్తారేమో, నన్ను పాడు చేస్తారేమో, చంపేస్తారనే భయంతో ఒకవేళ నీవు దిగులుతో ఉన్నావేమో, యాకోబు కలిగినటువంటి దేవుని సన్నిధిలో తన ప్రవర్తనను మార్చుకున్న యాకోబు జీవితంలో నుండి నీవు కూడా నీ ప్రవర్తనను సరిచేసుకో. దేవుని సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్ను కూడా తన యొక్క మరి కృపచేత నిన్ను కాపాడుతాడు. నీ శత్రువులను సహా నీకు మిత్రులుగా చేస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, ఉదయ కాలమందు యాకోబు ఏశావుల జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ వచ్చినారు నాయన. ఈరోజు కూడా నాయన యాకోబు ఏ రీతిగా తను తగ్గించుకుని తన అన్న తన మీద కలిగి ఉన్న ద్వేషాన్ని బట్టి ఎంతగా భయపడ్డాడు. అయితే తన ప్రవర్తనని సన్నిధిలో మార్చుకున్నప్పుడు నాయన ఇదిగో శత్రువుని సహా మిత్రునిగా దయచేసావు. నాయన ఇరువురిని కాడ సమాధానపరిచావు. నాయన ఇదిగో తండ్రి, అవును, నీ పట్ల భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, నీ సన్నిధులు మా ప్రవర్తనను సరి చేసుకున్నప్పుడు
మా శత్రువులను సహా మిత్రులుగా చేస్తానని వాగ్దానం చేశావు నాయనా. ఈ రోజున నైనా శ్వాసలమైన మా జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు కూడా వెళుతున్నారేమో అయ్యా. ఇదిగో నీ మాటలు వింటున్న వారు ఎవరైనా ఈ పరిస్థితుల్లో కూడా వెళుతూ ఉన్నారేమో వారికి ఒక మంచి నాయన ఉదాహరణగా ఏశావు యాకోబుల జీవితాన్ని మీరు ఉంచారు నైనా. ఈ రోజున నైనా ఇదిగో యాకోబు ఏ రీతిగా ప్రవర్తించాడు, మీ సన్నిధులు మా ప్రవర్తనను మార్చుకుని మీకు విరోధమైన కార్యములను విడిచిపెట్టి నైనా మీకు ఇష్టమైన కార్యములు జరిగిస్తూ మీ కృపకు పాత్రులుగా మాటకు సహాయం తెచ్చామని అనేక మందిని మీ సత్య సువార్తను ప్రకటించేవారిగా లేపమని, అనేక మందికి నీ సువార్తను ప్రకటించేవారిని లేపమని అయ్యా. ఈ దినం మేము చేయపలనంటూ మీ కను దృష్టి వచ్చి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.